కోరుతారు. కరెక్ట్ సార్. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి ఉంది సార్. జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు అని ఆల్రెడీ 2-3 సార్లు మాట్లాడామండి దానిపై, ఇంకెన్నిసార్లు మాట్లాడాలండి సార్. అంటే పదే పదే కేసీఆర్ని సభకు రావాలి అని చెప్పి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అడగడంలో ఆంతర్యం ఏంటి సార్? ఆల్రెడీ అంతరేమేముంటుంది, సభకు రావాలని అంటారు. అంతరేమేముంటుంది అంటే సభకు వస్తే కౌంటర్ చేయొచ్చాను కదా, లేవుంది. అంటే జగన్మోహన్ రెడ్డికి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పటికీ మొన్న మాట్లాడాను, ముందు రోజు మాట్లాడాను. నాకన్నా అలవాటు ఏంటంటే ఒక దాన్ని పదే ప్రతిరోజు మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉండదండి. అదే సార్, జగన్కి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉండొచ్చు మరి. లేదండి, ఎవరికి నేను ఒక టాపిక్ ఆల్రెడీ మాట్లాడిన టాపిక్ని మళ్ళీ అడిగితే ఏం చెప్పాలండి, 2 రోజుల కింద మాట్లాడినా కదా. రైట్ సార్. ఇక ఇప్పటికే బీఆర్ఎస్కి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు సార్. ఆ 10-26 అవుతుంది. బీఆర్ఎస్ ఎల్పీని కూడా కాంగ్రెస్లో విలీనం చేసేస్తామని చెప్పేసి మంత్రులు చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి. కానీ ఇక్కడ కీలకమైన డెవలప్మెంట్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్ళారు అని చెప్పేసి జస్ట్ ఏదో చిట్చాట్లో మాట్లాడారు అంతే తప్ప ఆయన తిరిగి వెళ్ళడం కాదు అని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కృష్ణమోహన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు, గర్వాప్సి ప్రకటన చేశారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు సార్. అంటే చేరికలు ఆగిపోయాయని అనుకోవాలంటారు? చేరికలు ఆగుతాయా ఆగాయా ఎవరమో చెప్పలేము. ఆయా సందర్భాల బట్టి, ఆయా ఎమ్మెల్యేలు ఇప్పుడు అక్కడున్న స్థానిక పరిస్థితులను బట్టి, స్థానికంగా తనకున్న రాజకీయ సిచ్యువేషన్స్ బట్టి నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇందులో చేరేవారు, చేరని వారు, చేరి తిరిగి వచ్చేవారు, దేని వెనకాల ఐడియాలజికల్ రీజన్స్ లేవు, సైద్ధాంతికపరమైన అంశాలు లేవు, ప్రజలకు సంబంధించిన అంశాలు అసలే లేవు. ఇది వారి వ్యక్తిగత రాజకీయ అవసరాలు, అవకాశాలు, సందర్భాలే తప్ప ఇందులో సిద్ధాంతం పాత్ర లేదు, ప్రజల పాత్ర అంతకంటే లేదు. పైకి చెప్పవచ్చు నియోజకవర్గ అభివృద్ధి అది అని, కానీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఏ ఫంక్షన్ ఆఫ్ లోకల్ పాలిటిక్స్, ఫంక్షన్ ఆఫ్ స్టేట్ పాలిటిక్స్, ఫంక్షన్ ఆఫ్ ఇండివిజువల్ ఆస్పిరేషన్. 3 రకాలుగా ఉంటాయి. ఒకటి స్థానిక రాజకీయాలు, స్థానిక రాజకీయాలను బట్టి తాను ఆ పార్టీలో ఉండడమా, కొత్త పార్టీలో చేరడమా, చేరిన పార్టీలో ఇమడడమా అనేది ఉంటుంది. తర్వాత రాష్ట్రంలో అధికారము ఎవరికి ఏంటి అనేది ఒక డైమెన్షన్. తన వ్యక్తిగతమైన రాజకీయ ఆకాంక్షలు ఉంటాయి. సో ఇప్పుడు ఆయన గద్వాల ఎమ్మెల్యేకు వస్తున్న సమాచారం ఏంటంటే అక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు డామినేట్ చేస్తున్నారు, అందువల్ల ఇతను కొత్తగా పార్టీలో చేరిన ఈయనకు తగిన గుర్తింపు రావడం లేదని. ఎందుకంటే అధికార పార్టీలో చేరేదే అధికార గుర్తింపు, లేకపోతే తనను గెలిపించిన బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్లో ఎందుకు చేరతాడు? సో అధికారంలో ఉన్న పార్టీలో చేరడం అధికార గుర్తింపు కొరకు చేరతారు. సో అధికార గుర్తింపుకు అక్కడున్న స్థానిక రాజకీయ పరిస్థితులు అవకాశం ఇవ్వనప్పుడు సాధారణంగా మరి ఆ పార్టీలో చేరి నాకు ఏంటి ప్రయోజనం? ఎందుకంటే కృష్ణమోహన్ రెడ్డి అయితే మినిస్టర్ కాడు, సో ఆయన ఏమీ పదవులు రావు ప్రత్యేకంగా. సో తనకు తన నియోజకవర్గ స్థాయిలో తన రాజకీయ ఆధిపత్యానికి కూడా అవకాశం లేనప్పుడు నేను కాంగ్రెస్లో ఎందుకు ఉండాలని అనుకోవచ్చు. సో ఆయన అనుకున్నాడు కనుక మిగతా వాళ్ళందరూ అనుకుంటారా? ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ కూడా అదే రకమైన స్థానిక పరిస్థితులు ఉన్నాయా అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. లేదు కొత్తగా చేరే వాళ్ళకు కూడా అక్కడ స్థానిక పరిస్థితులు ఏముంటాయనేది ఒక ఫ్యాక్టర్. ఇక రెండవ ఫ్యాక్టరు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంతో ఉండే వ్యక్తిగతమైన రాజకీయపరమైన పనులు. సో ఆ బేరసారాల్లో ఏదైనా కుదరకపోయినా, కుదిరింది కలగకపోయినా చేరడము చేరకపోవడం అనేది ఉంటుంది. సో అందువల్ల ఇది మూడవది రాష్ట్ర రాజకీయాలపైన వారికి ఉండే అంచనా. స్థానిక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా 5 ఏళ్ల వరకు ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది, 5 ఏళ్ల తర్వాత ఎవరు రావటానికి అవకాశం ఉంటుంది. సో ఈ రాజకీయ స్థితిగతులు పరిస్థితులపై కూడా అంచనా ఉంటుంది. అందువల్ల ఇందులో కేస్ బై కేసు చూడాలి తప్ప మొత్తం పోయిన ఎమ్మెల్యేలంతా వెనక్కి వస్తారని, లేదు ఉన్న ఎమ్మెల్యేలు పోరని ఇలా గంపగుత్త విశ్లేషణ అవకాశం లేదు. ఇట్ ఈస్ మోర్ ఏ పర్సనల్ స్పెసిఫిక్ ఎమ్మెల్యే స్పెసిఫిక్ ఈవెంట్స్. అయితే ఒకటి మాత్రం నిజం, గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్న సమయంలో 1 నెల 2 నెలల లోపల మొత్తం మంది ఎమ్మెల్యేలతో మాట్లాడుకోవడం అయిపోయింది. రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు. లెజిస్లేచర్ పార్టీ విలీనము అనే ఒక తంతు ముగించి, అది రాజ్యాంగ వక్రీకరణే కావచ్చు కానీ ఆ తంతు ముగించి పూర్తి చేశారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు.
ఎందుకంటే ఇప్పుడైతే అవకాశం ఈ 6 నెలలు ఇప్పటికీ దాదాపు 8 నెలలు అయిపోయింది. 8 నెలలుగా ఇంకా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంది. 26 మంది ఎమ్మెల్యేలు వస్తే 2/3 అవుతారు. సో ఇప్పటి వరకైతే 10 మందే వచ్చారు. ఆ 10లో ఒకరు మళ్ళీ వెళ్ళిపోయారంటే 9 మంది. సో 26 మంది వస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. 26 మంది రానప్పుడు ఈ విలీనము అనే ఒక రాజకీయానికి వక్రభాష్యం చెప్పైనా ఓ తంతు చలామణిలో ఉంది కనుక ఆ తంతు పూర్తి కానప్పుడు మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? మరి వాళ్ళప్పుడు వెనక్కిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఉప ఎన్నికను ఎదుర్కోలేక. ఒకటి విలీనము అనే దాన్ని సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా లేదా అనేది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే ఆ విలీనము కావలసిన 26 మంది కాంగ్రెస్కు వెళ్ళినప్పుడు సహజంగానే ఈ 10 మంది వెళ్తే ఏమవుతుంది? ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ బీఆర్ఎస్ కేసు నడుస్తోంది. సో 3 నెలల్లో స్పీకరు తాను నిర్ణయం తీసుకోవాలని మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ మణిపూర్ స్టేట్ అసెంబ్లీ అనే కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి కూడా ఉంది కనుక సో అందువల్ల కోర్టు కనుక స్పీకర్ నిర్ణయాన్ని చెప్పమని అడిగి నిర్ణయం చెప్పితే విలీనం అప్పటి వరకు కాకపోతే మరి మా ఎమ్మెల్యేగా పదవి పోతుంది, మళ్ళీ ఉప ఎన్నికలు ఎదుర్కోవాలి, ఉప ఎన్నికల్లో గెలుస్తామో లేదో అన్న భయం కూడా ఎమ్మెల్యేలకు ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్ వస్తే ఇప్పుడు వెళ్ళిన 10 మందిలో చాలామంది వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారికి ఎట్టి పరిస్థితుల్లో నిన్నకాక మొన్న గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ బై ఎలక్షన్ కోరుకోడు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి అనుకూల రాజకీయ పరిణామాలున్న సమయంలోనే వారు బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. అందువల్ల ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే ఎంతమంది గెలుస్తారు? గత అనుభవాలు కూడా చూసినప్పుడు మధ్యప్రదేశ్లో, కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు కర్ణాటకలో, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధ్యప్రదేశ్లో, బీజేపీలో చేరినప్పుడు ఉప ఎన్నికలు వస్తే అందరూ గెలవలే, కొంతమంది ఓడిపోయారు కూడా. అదంతెందుకు తెలంగాణలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరి ఉప ఎన్నికను ఆహ్వానిస్తే గెలిచాడు. అదే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఉప ఎన్నిక ఆహ్వానిస్తే ఓడిపోయాడు. అందువల్ల రాజగోపాల్ రెడ్డి స్థాయి నాయకుడు, అన్ని వనరులుండి ఎంతైనా ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడు. బీజేపీ రఘునందన్ భాషలో చెప్పాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టినా మునుగోళ్ళు బీజేపీ గెలవలేదు. అందువల్ల బీఆర్ఎస్ ఇప్పుడు ఆ స్థాయిలో ఖర్చు పెట్టగలుగుతుందా? కాంగ్రెస్ ఆ స్థాయిలో ఖర్చు పెడుతుందా? అవకాశం ఉంటుందా? బీఆర్ఎస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా తెలియదు. అందువల్ల ఈ విలీనానికి చాలినంత మంది ఎమ్మెల్యేలు ఫిరాయించరేమో అని అనుమానం వచ్చినప్పుడు కూడా వెళ్ళిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వెనక్కు వెళ్ళే అవకాశాన్ని కొట్టిపారేయలేము. ఎందుకంటే ఆ విలీనము అనే ప్రక్రియ ఎంత ఆలస్యమైతే బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలో అభద్రతాభావం అంత పెరుగుతుంది, అంత అన్సర్టనిటీ వాళ్ళలో పెరుగుతుంది ఏమవుతుంది అని. తర్వాత ఇంకొక అంశం కూడా ఏంటంటే గతంలో కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకునేటప్పుడు ఉన్న రాజకీయ సిచ్యువేషన్కి ఇప్పటికే తేడా ఉంది. అప్పుడు కాంగ్రెస్ బలహీనంగా ఉంది, బీఆర్ఎస్ బలంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ బలంగా ఉంది, బీఆర్ఎస్ బలహీనంగా ఉంది. కానీ గతంలో కేసీఆర్ ఉన్నంత బలంగా కాంగ్రెస్ లేదు, మధ్యలో బీజేపీ ఉంది. సో అందువల్ల బీఆర్ఎస్ వెనక్కు వెళ్ళినా మళ్ళీ ఏం లాభం, బీజేపీకి వెళ్ళడం బెటరా, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ అనేది పొలిటికల్ సిచ్యువేషన్లో ప్లే అయిపోతుంది. అందువల్ల జరగబోయే పరిణామాలని ఎవరమో అంచనా వేయలేము. ఆయా ఇండివిజువల్ ఎమ్మెల్యేస్, అలాగే పొలిటికల్ సిచ్యువేషన్స్, సుప్రీంకోర్టులో డిఫెక్షన్ పైన కేసు ప్రోగ్రెస్, ఉప ఎన్నికల పాసిబిలిటీ, ఇలాంటి ఫ్యాక్టర్స్, బీజేపీ వ్యూహాలు ఇవన్నీ మీద ఆధారపడి ఉంటాయి. సార్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి 37